బాబాయ్ మీ పేరు? బాబూరావు. ఏం చేస్తారండి? నేను ఏం చేయాలండి, ఇంట్లోనే ఉంటాను. ఇంతకుముందు పెయింటింగ్ పని చేసేవాడిని. ఇప్పుడు కాలుకు ఆపరేషన్ వస్తుంది, ఇంట్లోనే ఉంటాను. ఏమైంది కాలుకి? కాలుకు జర పైసలు అయ్యి మొత్తం కాలుకు ఆపరేషన్ అయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 60,000 ఇచ్చిండు. చెప్పించి దాన నాగేంద్ర ఉన్నప్పుడు అప్పుడు ఇప్పించారు. సో మా భార్య క్యాన్సర్ ఉంది, ఆమెకి ఏమీ లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చిన క్రమంలో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు ఉప ఎన్నిక పెడితే మళ్ళీ అది ఒక టీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ వస్తుందా? టీఆర్ఎస్ రావాలి. ఎందుకు బీఆర్ఎస్ రావాలి? టీఆర్ఎస్ ఎందుకు రావాలంటే అన్ని కొన్ని పనులు చేసి మంచిగా అయినా ఈయన ఏం చేస్తారు, వచ్చిన వస్తుంది. గురులక్ష్మణ్ ఆడలో ₹1 లేదు, మాలాంటి వాళ్ళకి పింఛన్ అన్నాడు, మాకు పింఛన్ లేదు. క్యాన్సర్ పేషెంట్ ఉంటే వాళ్ళకు ఉచిత వైద్యం అన్నాడు, ఉచిత వైద్యం లేదు. వాళ్ళకు పురుగుతో సహా నా దగ్గర ఉన్నాయి. ఏం చేసినా ఒక్కరి పని కూడా చేయలేదు. నాకు 2 ఏళ్ళ పింఛన్ రాపించిన ఇంతవరకు పింఛన్ రాలేదు. నా ఇప్పుడు ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి అయితే పింఛన్ ఉంది. వాళ్ళకి ఎందుకు వస్తారు పింఛన్, మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? నేను కూలి పని చేసుకునేవాడిని. నాకు కాలు దెబ్బ తగిలి పైన అయ్యి నాకు నడవలేకుండా అయినా. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన 60,000 ఆపరేషన్కు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడా పింఛను? రేవంత్ రెడ్డి పింఛన్ లేదు, ఏమీ లేదు. ఆడలకు చీరలు అవి లేవు. ఒక్కటన్నా పథకం పెట్టిందంటే ఇచ్చిందంటే ఏమి ఇచ్చిందని, గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. ఇంద్రమైల్ వచ్చిందా? ఇంద్రమైల్ వచ్చిందా? లేదు. మేము ఏమో మన ఈయన ఉన్నప్పుడు ₹1000 కట్టినాం. ఎవరు ఫస్ట్ కాంగ్రెస్ వచ్చినప్పుడు 20 ఏళ్ళ కింద మా భార్య పేరు మీద బిల్లు చేస్తారంటే అప్పుడు 20,000 ₹1000 కట్టినాం. ఇంతవరకు అది లేదు, లేదు. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇంకా అప్పుడు కార్డు కూడా ఇచ్చారు, అది లేదు. మొన్న ఈ కేసీఆర్ ఉంటే కన్నా ఇచ్చినేమో. ఆ కేసీఆర్ కట్టినవి అన్నీ ఈయన ఇచ్చుకుంటారు కానీ ఏం లాభం లేదు, వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి భార్య నిలబడే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళు నిలబడితే ఓటేస్తారా? ఓటేది కంపల్సరీ, 99% వచ్చేస్తుంది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందా? ఫుల్ వ్యతిరేకంగా ఉంది కదా. ఎవరైనా తింటే ఇక్కడ అడగండి, ఎవరైనా ఖచ్చితంగా పని చేసుకునే వాళ్ళని కానీ ఎవరైనా కాంగ్రెస్ ఏం చేసింది మీకు అని చెప్తారు. ఇక్కడ నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే గెలిపిస్తారా? నవీన్ యాదవ్ ఇచ్చినా గెలిపారండి. ఇక్కడ అంతా యాదవ్లే పెట్టిర్రు. అంతా బోర్డు వస్తున్నారు కదా, మొత్తం యాదవ్లే. వేరే బోర్డులు ఎందుకు ఏం చేసిన వాళ్ళు, బస్సుకి ఏమైనా చేసిన వాళ్ళు ఇల్లు ఎందుకు బోర్డులు పెట్టుకోవాలా? లేదు బోర్డులు పెట్టి గుడి మీద తింటోళ్ళు. బీజేపీ వస్తుందా? బీజేపీ కూడా రాదు. కేసీఆర్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన బాగుందా? కాంగ్రెస్ పాలన ఏం బాగాలేదు. ఏం బాగాలేదు? మీకు ఏం రాలేదు, ఏం నచ్చలేదు? నాకు ఇస్తే నచ్చుతుంది. ఇవన్నీ ఇస్తాను ఆశ పెట్టి కొడతా అంటే భయం, పెడతా అంటే ఆశ ఉంటుంది కదా. మాలాంటి వాళ్ళకి చేస్తాడు. ఏం చేసిండు? మరి కేసీఆర్ ఏమి ఇచ్చాడు గతంలో? మా కేసీఆర్ ఇస్తాడు. నాకు 60,000 ఇచ్చాడు, కాలుకి ఆపరేషన్ చేయించిండు నాకు. ఇప్పుడు మళ్ళీ చేయించిన మా భార్యకు 10 లక్షలు అయినాయి. ఇంట్లో తాకట్టు పెట్టుకొని, అన్ని తాకట్లు పెట్టుకొని మేము ఆపరేషన్ చేయించుకుంటాం. ఇట్లా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ప్రాంతానికి ఏమైనా డెవలప్మెంట్ చేశారా? చేసిన రోడ్లు వేయించిండు, డబ్బులు ఇప్పించిండు కొంతమందికి. చేసే మూమెంట్లో మా మంచి టైంలో ఇది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ సతీమణి కూడా మంచి చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు గెలిపిస్తే ఉంటుంది. వాళ్ళ అమ్మాయిలు వచ్చినా బాగానే ఉంటుంది. వాళ్ళు కష్టమని తెలిసిన వాళ్ళే కదా, ఎంత బీఆర్ఎస్ కి ఎంత మెజారిటీ ఇస్తారు మరి? ఎవరికి? బీఆర్ఎస్ కు ఫుల్ మెజారిటీ ఇస్తారు. ఇక్కడ ఫుల్ మెజారిటీ ఇస్తారా? ఫుల్ మెజారిటీ బీజేపీకి ఉంటుంది, మన టీఆర్ఎస్ కి ఉంటుంది. ఓకే. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ యాదవ్. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి. ఏంటి పరిస్థితి, ఎవరు గెలుస్తారు, అసలు ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? ఏ పార్టీ గెలుస్తుందని చెప్పాలి. ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఇక్కడ చనిపోయింది కాబట్టి వాళ్ళ అరాచకాలు ఎక్కువ ఉండే కాన్స్టిట్యూషన్లో. గోపీనాథ్ అరాచకాలు ఎక్కువ ఉండే, దానికి అని కాంగ్రెస్కి వేయాలని. అభ్యర్థి మంచోడు నవీన్ యాదవ్. ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, ఇంకా అభ్యర్థి ఎటువంటి కూడా అధిష్టానం ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వాలి పరిస్థితి. కాకుండా ఆయన పార్టీ ఎవరికి ఇచ్చినా మేము కాంగ్రెస్కే చేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారు ఇక్కడ. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చేశారు ఇక్కడ? ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ గల్లీలలో తిరిగి చూడండి, అన్ని కమెంటాలు కానీ, అన్ని రోడ్స్ కానీ, అన్ని సత్రాలు చేసి, గుళ్ళు కానీ, అన్ని గోపురాలు కానీ, అన్ని కులమత భేదాలు పెట్టి అన్ని ఖరాబ్ చేసిండు గోపీనాథ్. దాంతో ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు వాళ్ళ భార్యకేమో బీఆర్ఎస్ అధిష్టానమేమో బీఫామ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఆమెకి ఇస్తే మరి గెలుస్తుందా లేదా? ఆమె కాదు, కేటీఆర్ నుంచి గెలవాడు ఈడ. అదేంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్కి వేస్తారు ఓట్లు. ఇప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందని కూడా మాట్లాడుకుంటున్నారు. వ్యతిరేకం ఏం లేదు, చాలా బాగా చేసుకుంటూ పోతున్న పనులు. రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయాలి. ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకమైన ఓట్ బ్యాంక్ కాబట్టి మరి మైనారిటీ అసద్దీన్ ఓవైసీ సాబ్ కూడా కాంగ్రెస్కే ఉన్నాడు కాబట్టి ఈసారి కాంగ్రెసే ఓటు వేస్తేనే మాకు అభివృద్ధి అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్కి వేసినా ఒక్క ఎమ్మెల్యే తోటి కూడా ఏం అయ్యే పని కాదు. అందుకే ఈ సీటు కూడా కాంగ్రెస్కి వ్యవసాయం చేసుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలంతా, నేను ఏ పార్టీ కాదు ఇండిపెండెంట్గా అయినా నవీన్ యాదవ్కి గెలిపిస్తాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ పరిస్థితి, బీజేపీ థర్డ్ పొజిషన్లో పోతుంది, లేకుంటే సెకండ్ అని ఉంటుంది. ఫస్ట్ అయితే కాంగ్రెసే. అజరుద్దీన్కి అని, అంజన్ కుమార్కి అని ఎవరికి ఇచ్చినా కాంగ్రెసే వస్తుంది ఇక్కడ. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి. చివరి మార్చే ఎవరికే నేను పార్టీ అధిష్టానం ఏది ఎవరికి ఇచ్చినా పని చేస్తాం ఇక్కడ. రంజిత్ రెడ్డికి ఇచ్చినా పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఇచ్చినా. ఇక్కడ ఎప్పటి నుంచో బీఆర్ఎస్ గెలుస్తా ఉంది కదండి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కాదని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు ఎట్లా ఓటేస్తారు? ఎప్పుడో గెలుస్తుందంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఓట్లు గెలిచిండు కాబట్టి గోపీనాథ్ గెలిచిండు. ఇండిపెండెంట్గానే 20,000 ఓట్లు తెచ్చుకున్న ఆయన. ఈ గోపీనాథ్ అని ఆస్ట్రేలియా ఇవన్నీ ఫోకస్ తయారు చేసి నువ్వు గెలిచిండాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలేమో కాంగ్రెస్ ఏం చేయలేదు, హైడ్రా వచ్చి ఇల్లు కూలగొట్టున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లేవు, పింఛన్లు లేవు, ఏం లేవు, బస్సుకి వాటర్ లేదు, రోడ్లు లేదని కూడా మాట్లాడుతున్నారు. పింఛన్లు ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం పనులు చేస్తుండో చూడండి, పబ్లిక్ని అడగండి. ఎంత మెజారిటీ ఎంత వస్తుంది కాంగ్రెస్కి? 30,000 40,000 మెజార్టీతో వస్తుంది. జూబ్లీస్ నియోజకవర్గంలో ఏ ఊరికి ఇచ్చినా కూడా అభివృద్ధి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటేయాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.